శ్రీమాత్రే నమః. త్రికోణ రాజయోగం ఈ 3 రాశుల వారికి అదృష్టం, మేధోశక్తి పెరగనుంది. రాశి చక్రాలను నెమ్మదిగా మార్చే ఏకైక గ్రహం శని. అలాగే ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారడానికి 2.5 ఏళ్లు పడుతుంది. శనిదేవుడు కుంభరాశిలో ఉన్నాడు. దానివల్ల కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడింది. జ్యోతిష పంచాంగం ప్రకారం కేంద్ర త్రికోణ రాజయోగం అదృష్ట యోగాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. దీని యొక్క ప్రభావం ప్రస్తుతం భవిష్యత్తులోనూ చూడొచ్చు. ఈ త్రికోణ రాజయోగాన్ని అత్యంత అదృష్టమైనదిగా జ్యోతిష్యులు పరిగణిస్తారు. ఈ రాజయోగం కారణంగా కొన్ని రాశుల వారు ఎక్కువ మొత్తంలో లాభపడే అవకాశం ఉంది. మరి ఆ రాశుల వారిని గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే అందులో మొదటిది వృషభ రాశి. ఈ రాశి వారికి సంబంధించి ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. కుటుంబంలో దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ధనలాభం కూడా ఉంది. దానివల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రెండవది సింహరాశి. ఈ రాశి వారికి సంబంధించి మీ పని రంగంలో విజయం సాధిస్తారు. దానివల్ల వారి గౌరవం పెరుగుతుంది. చాలా కాలంగా నలుగుతున్న కోర్టు కేసు పరిష్కారం కానుంది. దీర్ఘకాలిక రుణాల నుండి ఉపశమనం కలుగుతుంది. కెరియర్లో పురోగతి ఉంటుంది. మూడవది కుంభరాశి. ఈ రాశి వారికి సంబంధించి మేధో సామర్థ్యం పెరుగుతుంది. వైవాహిక జీవితంలో చాలా కాలం దూరం తగ్గుతుంది. మీ ప్రవర్తనకు ప్రజలు ఆకర్షితులవుతారు. కెరియర్లో పురోగతి ఉంటుంది. ఆకస్మిక ధనలాభం చేకూరుతుంది.